అంత బాగుందో చూడు. పప్పు వేసుకున్నాం. ఏం పచ్చడి ఇవ్వాల? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మామిడికాయ సీజను ఆంధ్రాలో ముందే వచ్చేసింది. మాకు వచ్చి దగ్గర ఒక 15 రోజులండి. ఏమో మనం మామిడికాయలు పచ్చళ్ళు పెట్టడం మొదలు పెట్టి సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా. మైసూర్లో 15 రోజుల నుంచి పెట్టే పచ్చళ్ళలో నేను ఎన్ని పచ్చళ్ళు పెట్టాను? 200 కేజీలు పెట్టాను లాస్ట్ ఒక 10 days బ్యాక్. మళ్ళీ తర్వాత 100 కేజీలు పచ్చడి. ఇట్లా మీకు ట్రిప్ పెడతానే ఉన్నా, అన్ని అయిపోయినాయి. ఈ పర్టికులర్ గా ఈ వేరే దేశానికి పంపించేస్తున్నాయి ఎండి పచ్చళ్ళు 7 కేజీలు 8 కేజీలు ఇలా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం చేయించిన పచ్చడి. ఈ పచ్చడి వచ్చేసి మీకు 60 కేజీల పచ్చడి. 60 కేజీల పచ్చడి. ఈ రోజు 3వ రోజు పచ్చడి. ఇది అమ్మ కూరకారం. ఇది కూడానండి ఒకళ్ళు 7 కేజీలు 8 కేజీలు 6 కేజీలు ఇలా పెట్టుకున్నారు అమ్మ కూరకారం. వాళ్ళకు కూడా ఇవన్నీ ప్యాకింగ్ కోసం స్పెషల్ గా చేసి మేము పెడుతున్నాము. మా దగ్గర 57 ప్రోడక్ట్లు ఉన్నాయి అమ్మ కూరకారంలో. గరం మసాలా పౌడర్లు, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, పన్నీర్ మసాలా, బిర్యానీ మసాలా, ఎగ్ పన్నీర్ మసాలా, అలాగే మీకు ఫిష్ పులుసు మసాలా, ఫిష్ ఇగురు మసాలా, అన్ని రకాల మసాలా పౌడర్లు, రాసం మసాలా, సాంబార్ మసాలా ఇవన్నీ ఉన్నాయి. మీకు కారపొడికి వస్తే మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, మీకు నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, పుట్నాల పొడి, నల్ల కారం, వీటితో పాటు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా మీకు ఇంకా మీకు మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్, క్రాప్స్, ప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి ఇవన్నీ కూడానండి. కేజీలు కారాలు బస్తాలు తెప్పించి మేము ఎండలో ఎండబెట్టి మా చేత్తో శుభ్రతగా ఎప్పటికప్పుడు చేసి ట్రాకింగ్లతో సహా ఒక్కరోజు కూడా లేట్ కాకుండా మేము మీ ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ బాధ్యత నాది. ఈ బిజినెస్ నాది. నేను హ్యాండిల్ చేస్తున్నాను. చాలా మనసు పెట్టి చేస్తున్నాను. ఏ కుకింగ్ మాస్టర్ లేడు, నాకు నేనేనండి. 100 కేజీలు కాదు 200 కేజీలు పచ్చళ్ళైనా కలిపే అంత సీనియారిటీ వచ్చింది. సో ఇవన్నీ చేస్తున్నాను. ఎక్కడ ఉప్పు కారాల్లో కానీ ఏ లోటుపాటు లేకపోవడం వల్ల మనుషులు ఆర్డర్ల మీద పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 5 నెలలు అయింది. ఈ 5 నెలల నుంచే రిపీట్ పెట్టుకుంటున్నారు మా దగ్గర. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నెల సరుకులు అయిపోతే ఒక సూపర్ మార్కెట్కి ఎలా వెళ్తారో అలా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు అయితే మీకు ఈ పచ్చడి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెష్ పచ్చడి అండి. మేము కాశ్మీరీ కారం, శనగ నూనె ఇవన్నీ వాడి చేస్తాం. 3వ రోజు పచ్చడి తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి. చూడండి ఫ్రెష్ పచ్చడి. ఇప్పుడు వాళ్ళకి పంపించేసిన దాకా నాకు మనశ్శాంతి ఉండదమ్మా. అదేందా మన మీద నమ్మకం తింటా ఆర్డర్ పెట్టుకుంటా ఉంది. అవును చూసారా, ఇదిగోండి. ఎంత మంచి వాసన వస్తుందోనండి. ఇదిగోండి అమ్మ కూరకారం. చక్కగా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఈ కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మేము ఇవాళ ఎన్ని కారాలు పెట్టాము. అందులో మీకు జీలకర్ర, మెంతులు, ధనియాలు,
కరివేపాకు, కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు ఇవన్నీ కలిపి ఎండలో ఎండబెట్టి వేయించి ఏ మోతాదులో వేస్తే ఎంత బాగుంటుందని తెలుసుకొని ఆ అనుభవంతో చేసిన కారం. ఇది సక్సెస్ అయిన తర్వాత మేము ఇన్ని ప్రోడక్ట్లు అనేది రెడీ చేసాం. మునగాకు కారం, నల్ల కారం, కరివేపాకు కారం, నువ్వుల కారపొడి, అవిసె కారపొడి, ఉసిరికాయ కారపొడి ఇవన్నీ ఫస్ట్ ముద్దలు తింటే షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి ఎంత మంచిది, ఎవరికైనా మనకైనా సరే ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్కి మంచిది, షుగర్ బీపీలు కంట్రోల్లోకి వస్తాయి, హెల్త్కి మంచిది, ఒంట్లో ఉన్న నీరు పోయిద్ది, చాలా ఆరోగ్యంగా ఉంటాము. లేకపోతే దోశ ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. చిరుధాన్యాలకు వస్తే మీకు దోశ ఇడ్లీ పౌడర్ 14 చిరుధాన్యాలు చేసిన దోశ ఇడ్లీ పౌడర్ మీరు చక్కగా ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, మీరు హ్యాపీగా తినొచ్చు. దాంతోపాటు ఈ కారపొడి కూడా వేసుకోవచ్చు. డైట్ చేసినటువంటిది వైట్ రైస్ మానేసి మీరు షుగర్లు బీపీలు కంట్రోల్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఓకేనా? రసం మసాలా, సాంబార్ మసాలా, డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకి ఒక్కటి తిన్నా సరే మీరు మీ బోన్స్ మీరు హెల్తీగా ఉండటం కోసం, నీరసంగా లేకుండా ఉండటం కోసం నేనే తింటాను. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీకు ఇవన్నీ కూడాను తినాలి చేయాలి మేము చేసుకోలేము అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా శుభ్రంగా నేను చేసినవన్నీ ఇవన్నీ కూడాను చక్కగా బుక్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ లడ్డులు అయితే మేము 14-15 వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ వేసి చేసినవి. బెల్లం ఏమి అందులో షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. బెల్లం అనేది లేదు. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అయ్యి బోన్స్ స్ట్రెంత్ ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత సరిగ్గా ఏ ఫుడ్ తినము, డబ్బులు దాచుకుంటే సరిపోద్దండి, డబ్బులు తీయాలి వాడాలి. లడ్డూలు ఒక్క లడ్డు తింటే చాలు, మీకు ఎంత శక్తి కావాలో అంత శక్తిని అందిస్తుంది. అది బోన్స్ దృఢంగా మనకు తెలియకుండానే మనం పడ్డా ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినా సరే బోన్స్ స్ట్రెంత్ ఉంటేనే అవన్నీ రికవర్ అవుతాయి ఏజ్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఏం పచ్చడి ఇవ్వాలా? ఏం పచ్చడి ఇవ్వాలా? మామిడికాయ పచ్చడమా? ప్యాకింగ్ అయిపోయినాయి కదా, మనం కూడా టేస్ట్ చూడాలా, కొంచెం ఇంట్లో పెట్టాను. అబ్బా అంత బాగుందో చూడు. పప్పు వేసుకున్నాం. ముద్దపప్పు వేసుకొని అంత బాగుందో చూడు. చాలా బాగుంది సంజు. అదో ಅಮ್ಮ ಕೈ ವಾಶ್ ಮಾಡಿ. ಮಗ ತಂದು ಬರ್ತೀರಿ. ఓకేనా? ఒకటి మామిడికాయ ముక్క పెడతా. ముక్క ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడు. కొత్త పచ్చడి కదా, ఈ కొత్త పచ్చడికి ఈ కచ్చకచ్చం అనే దానికి చాలా ఇది ఉంటుంది. పచ్చడి ఎంత బాగుందో. ముద్దంటావా? ಅಮ್ಮ ಕೈ ವಾಶ್ ಮಾಡಿ. ಅದೈತಾ?
ತಗೊಂಡಿ ತಗೊಂಡದು ಎದಿ ಹೇಳಿ ఇలా కలిపి ముద్దపప్పు వేసుకొని పెద్ద పెద్ద ముద్దలు